క్రిటికల్ కేర్ అందరూ ఐసీయూ సంబంధించిన డాక్టర్స్ అందరూ కలిసి ఈరోజు జరిగేదానికి పోటీ ఒకసారి పోటీ అది కండిషన్ ఇప్పుడు నువ్వు పెట్టచ్చు అంటే వచ్చినప్పుడు ఫోటోగ్రాఫీ మీకు పంపిస్తామండి. టీపీ అని దాని ద్వారా కూడా మీకు చికిత్స అందుతుందండి. ముందు ఏంటంటే ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ ముందు మీకు ఇన్సూరెన్స్ సంబంధించిన పత్రాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత మీకు అడ్మిషన్ చేసిన తర్వాత ఆథరైజ్డ్ అప్రూవల్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత ఫైనల్ అప్రూవల్ వస్తుందండి. సో దీనికి సంబంధించి మీకు యశోద మలక్పేటలో అన్ని అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా సపరేట్ సెక్టార్ ఉంటుందండి. దాంట్లో మీకు ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఒక ప్లేస్ లో ఉండి ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని విధాలుగా మీకు ఇలాంటి కేసులు ఏంటంటే సార్ మీకు గోల్డెన్ అవర్స్ అంటారు. ఆ టైం లోపల వస్తే వాళ్ళకి మన చేయి వాపస్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. లేదు 24 hours 48 hours అంటే దాన్ని బట్టి కేసుని బట్టి. సో ఆ లోపల అక్కడికి జంగే గారు చేరుకున్నారు కాబట్టి ఈ రోజు మన ముందు అలాంటి చేతితో మళ్ళీ తన పనికి వెళ్ళి, ఎందుకంటే ఎవరి ఒక కుటుంబం దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఎవరిదైనా మినిమం మనం పనిచేసే టైంలో మన కుటుంబమే ఆధారపడి ఉంటుంది. సో అందరికీ జనాల్లోకి ఒకటి తీసుకెళ్తుంది ఏంటంటే టైం లోపల ఎనీ హాస్పిటల్ అవైలబిలిటీ ఉన్న పెద్ద హాస్పిటల్ ఏదైనా వెళ్తే వాళ్ళకి సంబంధించి చికిత్సలు వేరే డాక్టర్ రావాలి. సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, యశోద మలక్పేటలో వాస్కులర్ సర్జన్ లేరనుకోండి, ఆ పేషెంట్ కి డాక్టర్ రావడానికి మినిమం ఒక 10 hours పట్టింది. రాత్రి 2ంటికి అయితే వేరే డాక్టర్ వేరే హాస్పిటల్కి వెళ్ళడం అంత కష్టమైన విషయం కాబట్టి సో అక్కడ అవైలబిలిటీ ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్ అవైలబుల్ ఉన్నారు, క్రిటికల్ కేర్ అవైలబుల్ ఉన్నారు. అందరూ కలిసి ఒక టీం వర్క్ అండి. ఒక పేషెంట్ బయటకు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కలిసి ఒక టీం వర్క్ సార్. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒక మిత్ ఉంది సార్, అంటే ఒక అపోహ ఏంటంటే కార్పొరేట్కి వెళ్తే మనకి అంత అవుతుంది ఇంత అవుతుంది. కానీ సార్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒక 2 బిల్స్ తెప్పించుకొని లోకల్ హాస్పిటల్లో రోజుకి ఎంతైతే అవుతుందో మీకు కార్పొరేట్ లో అంత అవుతుంది. కానీ ఫస్ట్ డే ఎందుకంటే ఇన్వెస్టిగేషన్స్, దానికి అసలు ఏం చేయాలి, డయాగ్నోసిస్ ఏం చేయాలి, చికిత్స ఏం చేయాలి తెలుసుకోవాలి కాబట్టి మీకు ఫస్ట్ డే ఎక్కువ అవుతుంది. కానీ మీరు చూడండి సెకండ్ డే నుంచి వెళ్ళి మీకు ఖర్చుకు సంబంధించి కూడా చికిత్సకు సంబంధించింది ఏదైతే మనకు జరిగిందో దానికంటే మీకు తక్కువనే అనిపిస్తుంది. పేషెంట్ మనకు వచ్చి ఈ రోజు మీ ముందు ఇలా కూర్చొని చేస్తుంటే ఇన్సూరెన్స్ ఉంది. సో అందరికీ ఇంకొకటి మీ జనాలకు తీసుకెళ్లాల్సింది ఏంటంటే సార్, దీంతో పాటు హెల్త్ చెక్ చేయించుకోవాలి, ప్లస్ ఇన్సూరెన్స్ చేయించుకోండి సార్. 30 years దాటనియండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ బట్టి అన్ని చికిత్సలు దానిలో కవర్ అవుతాయి. 5 లక్షల ఇన్సూరెన్స్ కి ఇప్పుడు GST తీసేసి ఓన్లీ 13,000 10,000 అంటే కంపెనీ బట్టి ఉంది సార్. ఫుల్ తీసుకున్నా, ఫుల్ కవరేజ్ తీసుకున్నా 10,000 కంటే ఎక్కువ కాదు సార్. సో అందరికీ ఒకటి ఏంటంటే ఇప్పుడు జరిగిన దీన్ని బట్టి అది కూడా మీరు మార్కెట్ లో జనాలకు తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్. నాట్ ఓన్లీ యశోద మలక్పేట్ ని ప్రమోట్ చేయడానికి రాలేదండి, పేషెంట్ కి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది అంటే డూస్ అండ్ డోంట్స్ అన్ని చెప్తారండి మన దాంట్లో. డాక్టర్స్ హెల్త్ చెక్ వచ్చినప్పుడు, హెల్త్ క్యాంప్స్ వచ్చినప్పుడు, హెల్త్ చెక్ వచ్చినప్పుడు ఇలా అంటే మన బీపీ ఉన్నా షుగర్ ఉన్నా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాం సార్. ఇప్పుడు మీడియా మిత్రులందరికీ ఇంకోటి ఏంటంటే బిఫోర్ కమింగ్ ఇన్ టు దట్ అంటే లైక్ బిఫోర్ వీళ్ళు డాక్టర్ గారు మాట్లాడడానికి ముందు మన మీడియా మిత్రులందరి ఫ్యామిలీస్ కి నేను అంటే ప్రతి డిస్టిక్ లో ఎక్కడైతే చేస్తున్నాను సార్ అందరికి చెప్తున్నాము, మీ ఫ్యామిలీస్ కి ఒక హెల్త్ క్యాంప్ పెడతానండి విత్ ఆల్ స్పెషాలిటీస్. 1 2 నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఒకటి ఏంటంటే, ఒకటి వెన్యూ, ఒకటి వచ్చిన డాక్టర్స్ కి భోజనం, రెండోది మెడిసిన్ మీకు అందరి లోకల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి హాస్పిటల్ వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు మీకు పంపిస్తారు. మెడిసిన్ ఒకటి నేను ప్రొవైడ్ చేయట్లేండి, అన్ని స్పెషాలిటీ దానిలో 2D ఈకో, ECG, BMD మీకు కావాలంటే సో దానికి సంబంధించిన BP, GRBS ఇవన్నీ టెస్టులు కూడా నేను ఫ్రీగా చేపిస్తాను. అందరు కన్సల్టెంట్ తీసుకొస్తాను, ఇలాంటి కన్సల్టెంట్ తీసుకొస్తాను. మీకు ఏదో మా RMO వాళ్ళని పంపించినట్టు ఉండదు. మీకు కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, ఫిజిషియన్, గైనకాలజీ, పెడియాట్రిషియన్ అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక క్యాంప్ మీరు లోకల్ లీడర్ని తీసుకొస్తారో లేదంటే మీరే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయమన్నా చేస్తారు. సో మీరు ఒక డేట్ ఇవ్వండి సార్, ప్రాసిక్యూటర్ రెడ్డి మీ నెంబర్ కూడా దాంట్లో ఉంది, తనకు ఒక డేట్ ఇవ్వండి, మీకు హెల్త్ క్యాంప్ బాధ్యత నాదండి, మీకు అంతవరకు అష్యూరెన్స్ ఇస్తారు. దీంతో పాటు మీరు ఎప్పుడైనా ఎవరైనా హాస్పిటల్కి వస్తే ఒక రోజు ముందు ఒక్కసారి కాల్ చేయండి, మీరు సర్వీస్ చూడండి, మీకు నచ్చితేనే నెక్స్ట్ ప్రెస్ మీట్ కి మీకు నేను తలెత్తుకొని వస్తానండి. అంతవరకు మీకు గ్యారంటీ ఇస్తాను, మీకు సర్వీస్ ఎలా ఉంటుందో చూడండి. అంటే మనం మీడియా మిత్రులందరి వరకు అండి, దాని వరకు చెప్తాను. ఎందుకంటే ప్రోటోకాల్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఇది నా రూల్ మీ రూల్ కాదండి, పేషెంట్ సేఫ్టీ కోసం. కొంతమంది వచ్చి గొడవ పెట్టుకుంటారు, ఐసీయూలోకి ఎందుకు పోనిస్తారు కాదండి, అదొక మనకి హెల్త్ వైజ్ ఇట్ ఇస్ బెటర్. ఆ ప్రయోజనం చెప్తున్నాం సార్. ఇప్పుడు డాక్టర్ రంజిత్ కుమార్ గారు, డాక్టర్ చంద్రమౌళి గారు ఈ పేషెంట్ సంబంధించిన ఎలా వచ్చారు, ఏమేమి చికిత్స చేశారు, దానికి సంబంధించి ఏమేమి డయాగ్నోస్ చేశారో చెప్తారండి. నేను డాక్టర్ రంజిత్, వాస్కులర్ సర్జన్, అంటే రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ అనమాట. అంటే రక్త సరఫరా ఎక్కడైనా ఆగిపోయినా
ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ అయి కట్ అయిపోయినా లేకపోతే రక్తనాళాలు ఉబ్బిపోయినా వాటిని రిపేర్ చేసే బాధ్యత నాదనమాట. సో ఈ పేషెంట్ పరిస్థితికి వస్తే ఈయనకి గ్లాస్ కట్ మెషిన్లో చేయబడడం వల్ల ఒక మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో అయితే మన దగ్గరకు వచ్చేసరికి మధ్యరాత్రి ఆల్మోస్ట్ 12 గంటలు అయింది. సో యూజువల్గా ఏంటంటే వితిన్ 6 అవర్స్ చేస్తే మనకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది రికవరీ. కానీ లక్కీగా మరి నాకు 12 గంటల తర్వాత చేసినా కానీ 100% రికవరీ అనేది వచ్చింది. ఇందులో జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే ఆ కట్ వల్ల రక్తనాళాలు కట్ అయిపోయింది. అంటే చేతికి వచ్చే ఇక్కడ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత 2 కింద డివైడ్ అయితే ఎగ్జాక్ట్ ఆ జంక్షన్ దగ్గర కట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 12 గంటలు రక్త సరఫరా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% తీసుకుంటే ఓన్లీ 10% నడుస్తూ ఉంది అనమాట. దాంతోపాటు కండరాలు కట్ అయిపోయినాయి, అంటే ఈ మూమెంట్ వచ్చే కండరాలు కూడా కట్ అయిపోయినాయి. సో మనము రాగానే ఎమర్జెన్సీగా సిటీ స్కాన్ చేయించేసి సిటీలో మనం అనుకున్న ప్రాబ్లం కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళతో చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మిడిల్ ఆఫ్ ద నైట్ ప్లాస్టిక్ సర్జరీ సార్ చంద్రమౌళి సార్ వచ్చారు. సో కంబైన్డ్గా కాళ్ళల్లో నుండి రక్తనాళం తీసి దాన్ని రివర్స్ చేసి చేతికి ఎక్కడైతే బ్రేక్ ఉందో ఆ బ్రేక్ మధ్యలో ఇటు అటు కనెక్ట్ చేసి పెట్టడం వల్ల రక్త సరఫరా అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఆ తర్వాత మిగిలిన జరిగిందంతా సార్ చెప్తారు. అంటే అది మామూలుగా కండ ఎక్కువ పోవడం వల్ల డైరెక్ట్గా కుట్లేయడానికి అవ్వలేదు. సో దాని గురించి సార్ చెప్తారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎంవి చంద్రమౌళి, నేను ప్లాస్టిక్ సర్జన్. సో సార్ చెప్పినట్టు యశోద హాస్పిటల్ మలక్పేట్లో 24/7 అందరూ మొడాలిటీస్ ఆఫ్ డాక్టర్స్ ఉండడం వల్ల ఇంత మేజర్ అండ్ క్రిటికల్ కేసెస్ కూడా మేము టేకప్ చేయగలుగుతున్నాం. సో లైఫ్ ఇస్ బ్లడ్, బ్లడ్ ఇస్ లైఫ్ కాబట్టి సో ఆయన ఫుల్ రక్తనాళాలు డిస్కనెక్ట్ అయిపోయి మన దగ్గరికి వచ్చిన తర్వాత సిటీ స్కాన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సార్ కాళ్ళ నుంచి రక్తనాళం తీసి దాని కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ చేసేసారు. సో దాంతో అయితే చెయ్యి అయితే కాపాడగలిసాం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఆయన మీ ముందు చెయ్యి జాపి అంత ఫంక్షన్స్ చూపించారు కదా. సో చెయ్యి ఉట్టి లైఫ్తో ఉండడమే కాదు కానీ దాని ఫంక్షన్ కూడా ఉండాలి. సో జనరల్ పబ్లిక్లో ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే అంత అందంతో సంబంధించేదని. అలాంటిది కాదు. ప్లాస్టిక్ అంటే ఇట్స్ ఆల్సో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. సో సార్ ఒకసారి ఫస్ట్ లైఫ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న కండ ఏదైతే అంతా కవిలిపోయి పుచ్చిపోయిందో అదంతా తీసేసి తక్మా చోటు నుంచి అంటే వెనక వైపు నుంచి ముందు వైపు అంతా కండ తీసుకొచ్చి దానికి కప్పడం జరిగింది. దాంతోపాటు ఫంక్షన్ కూడా ఉండాలి అని మైనర్ ప్రొసీజర్స్ అక్కడ టెండన్స్ కొంచెం ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఆయనకి ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆయనకి ఈ పరిస్థితుల్లో చూసి వీఆర్ ఈ ఎల్జాలన్సన్న సదర్పల్లి నా భర్తకు వర్కోత ఇదే మక్కల మిషన్ అందులో చేయబడితే ఈ నుంచి ఇరిపోయింది. నేను తెడ్చెల్లకపోయినా ఇక బండి ఆయన చాలా లేట్ అయ్యి వచ్చిండు. ఇంకా కార్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. ఆడ పటమమ్మ ఇది చాలా ప్రాబ్లం ఉంది పటము అని అంటే మళ్ళీ ఎనుగొండ హాస్పిటల్ వెళ్ళండి దానిపోయినాం. ఆడ పటమన్నాం. ఇక మా అబ్బాయి అండి హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకురారంటే కారు తీసుకొని పోయినాం. పోయినాక ఇక సాలరు అందరూ మంచిగా సబ్జర్ ఈ నుంచి ఈడుకోయింది చెయ్యబోతుందని అనుకున్నాం. నా భర్తకు చెయ్యబోతుంది, మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము, ఎట్లా అవుతుందో ఏమవుతుందో అని అడిగిసుకొని పోయినాం. చాలా ఖర్చు వద్దమ్మా, మీరు పల్లెటూరు అయినా సరే బస్ సహకారం ఉంటే బస్కురా, కారు కట్టుకొని వస్తున్నావు, వచ్చినప్పుడల్లా 3000 ఉల్టా ఖర్చు ఎందుకు ఎట్టుకుంటామమ్మా, పేద కుటుంబము, మంచిగా బస్కు వచ్చి మంచిగా అని సాలరు మాకు మంచి సలహా ఇచ్చారు. నర్సులు కూడా మంచిగా చూసారు, ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. మంచిగా అన్నిటికీ మాకు మంచిగా చేసి పంపించారు సాలరు. వాళ్ళకి ధన్యవాదాలు. చంద్రబాబు సార్కు, ఆ రతీష్ సార్కు పిల్లకాలం వాళ్ళకు పడటం మా భర్తకు మంచిగా చేసి తోలిచ్చారు. మాకు మంచిగా చూసారు హాస్పిటల్. వాళ్ళు ముందుకు రావడం వల్ల ఈ రోజు కల్వకుర్తిలో ఫస్ట్ ప్రెస్ మీట్ అండి. నాకు తెలిసి నేను ఈ 4 సంవత్సరాల్లో ఒక కల్వకుర్తి వచ్చి ప్రెస్ మీట్ చేయడం ఇదే ఫస్ట్. రేపు కూడా నల్గొండలో చేస్తున్నాము, మొన్న మీ దగ్గర దేవరకొండలో చేసాము. అంటే ట్రామా కేసెస్ ఏంటంటే సార్ అన్ని సార్ చెప్పినట్టుగా అన్ని మోడాలిటీస్ ఉంటే తొందరగా రికవరీ అయ్యి రీకన్స్ట్రక్షన్ అయ్యి పేషెంట్ మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తాడు. అది అందరికీ తీసుకెళ్లాలండి. మీకు మాత్రం ఇందాక చెప్పినట్టుగా మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఒక్కసారి ముందు రోజు కాల్ చేయండి సార్, తప్పకుండా మీకు. ఎందుకంటే ఎందుకు ముందు రోజు కాల్ చేయమంటే ఆ రోజు ఏమన్నా మీలాంటి సహోదరులు ఎవరైనా వస్తే వాళ్ళకి అసిస్ట్ చేసి మీకు చేయలేకపోతామని ముందు రోజు చెప్తే ఖచ్చితంగా ఇంకొక అతన్ని ఎక్స్ట్రాగా నేను అడిషనల్ గా అక్కడ పెట్టగలుగుతాను. మా పిఆర్ఓస్ ఉంటారండి అందరికి. సో ప్రతి పేషెంట్ ని అంటే వచ్చిన పేషెంట్ ఎవరైతే మేము చెప్తున్నామో వాళ్ళని టేక్ కేర్ చేయడానికి మీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నా
ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళకి సపరేట్ గా వాళ్ళని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు సపోజ్ మీ పని అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత సపోజ్ ఒక పేషెంట్ ని చూడడానికి వచ్చింది. సో అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది 3 నుంచి 4 గంటల వరకు. మీరు 6ంటికి వచ్చారు. సో మీరు ఒక్కసారి వాసుకిరణ్ రెడ్డికి కాల్ చేయండి, మీకు పంపించి పేషెంట్ చూపెట్టి పంపి. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ దాకా వచ్చి చూడడం అనేది కష్టమైన విషయం కాబట్టి ఇలాంటి సదుపాయాలు ప్లస్ వచ్చిన తర్వాత పేషెంట్ ఓపీలో మీ సంబంధించిన ఎవరైనా వచ్చారనుకోండి, ఒక్కసారి నా నెంబర్ కానీ వాసుకిరణ్ రెడ్డి నెంబర్ కాల్ చేయండి. ఇన్వెస్టిగేషన్స్ లో నేను మీకు ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఇప్పిస్తాను. అంటే ఇన్వెస్టిగేషన్ బయట చేసింది కాకుండా అవుట్ సోర్సింగ్ చేసాం అనుకోండి, దానిలో నేను డిస్కౌంట్ ఇవ్వలేను. కానీ మన దాంట్లో చేసే దాంట్లో ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ ఇప్పిస్తాను. నేను మంచి ఫేర్ ఇనఫ్ డిస్కౌంట్ ఇప్పిస్తానండి. ప్లీజ్ ఆస్క్ మీ, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. తీసుకుంటున్నాము, ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. మీరు కూడా అక్కడ ఉన్న మన పేషెంట్స్ కూడా ఉన్నారు, ఈజీహెచ్ఎస్ పేషెంట్స్ కూడా. కొన్ని రోజుల మధ్యలో మా వల్ల కాదండి, ఈజీహెచ్ఎస్ వాళ్ళే కొన్ని రోజులు ఎంపానల్మెంట్ తీసేస్తారు, కొన్ని రోజులు ఉంచుతారు. సో అది మీకు తెలిసిందే, ఈహెచ్ఎస్ అయినా ఈజీహెచ్ఎస్ అయినా ఎంపానల్మెంట్ రిన్యూవల్ అయినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఎంపానల్మెంట్ ఉంది, ఈజీహెచ్ఎస్ లో పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం. వచ్చినా కానీ అక్కడ ఉన్నది లేదు అని వేరే వాళ్ళు ఏమైనా చెప్పినా మీరు ఒక్కసారి వాసుకిరణ్ రెడ్డికి నాకు కానీ కాల్ చేయండి. ఎందుకంటే అందరినీ ఒకే తీరు చూడలేం కదా. సో కొంతమంది ఏంటంటే సిక్ అయి వస్తారు సార్, కంప్లీట్ గా సిక్ అయి ఉంటారు. సార్ మీరు అడ్మిట్ చేసుకోండి మేము చూసుకుంటాం అంటారు. కానీ తర్వాత ఏమన్నా సపోజ్ అన్ని కవర్ కావద్దండి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఆరోగ్యశ్రీలో కానివ్వండి దేనిలైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది దాటి ట్రీట్మెంట్ కొంతమంది అంటే లేజర్ ట్రీట్మెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. నార్మల్ గా ఉట్టి చికిత్సకి లేజర్ చికిత్సకి కొన్నిట్లలో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. సో అలాంటి టైంలో కానీ ఒకటే రిక్వెస్ట్ సార్, ఈజీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ అన్ని ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఇందాక చెప్పినట్టుగా అసలు డిపెండ్ కాకండి సార్. ప్లీజ్ టేక్ 1 ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ. ఇన్సూరెన్స్ తీసుకోండి. అసలు ఎవరిని మనం అడగాల్సిన పని లేదు సార్. నేను యశోద హాస్పిటల్లో 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది సార్. నేను హాస్పిటల్లోనే వర్క్ చేస్తాను. నేను యశోద మలక్పేటకి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఇన్సూరెన్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఏ సమయంలో ఎలా సార్ నేను సిక్ అయి ఉన్నాను ఎగ్జాంపుల్. సో మా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు, పోయి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అడిగితే వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. ఇన్సూరెన్స్ కార్డు ఉంది అనుకోండి సార్, అది మెయిల్లో ఉంటుంది, వాట్సాప్ లో ఉంటుంది. ఒక్కసారి వెళ్ళేసి పేరు చెప్పినా మీకు ఇన్సూరెన్స్ పేరు చెప్పి నా పేరు చెప్తే ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు రికవరీ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అంటే చెప్తున్నాను సార్ ఎగ్జాంపుల్. మీకు ఈజీహెచ్ఎస్ నేను ట్రీట్మెంట్ చేయనని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే మనకు అవైలబిలిటీ ఉంది 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ 8,000 రూపాయలు సార్, 6,000 రూపాయలు సార్. మీకు దానిలో ద బెస్ట్ కావాలన్నా మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మా ఇన్సూరెన్స్ ఎవరైతే చేస్తారో అంటే ప్రాసెస్ చేస్తారో వాళ్ళతో కూర్చోబెట్టి మీకు మాట్లాడిస్తారు. మీరు మాట్లాడండి, దానిలో బెస్ట్ ఇన్సూరెన్స్ ఏందో తీసుకోండి సార్. ఒక్క నెలకి 20,000 సంపాదించే వ్యక్తి కూడా ఈ రోజుల్లో సంవత్సరానికి 8,000 ఖర్చు పెట్టచ్చు సార్. మా ఒక హోటల్ కానీ ఒక సినిమాకి వెళ్తే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. కానీ తీసుకోండి సార్, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ యశోద మలక్పేట్ ద్వారా మీ అందరికీ. మళ్ళీ నేనేమి ఇన్సూరెన్స్ ప్రమోట్ చేయట్లేదు సార్, కానీ మన అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను సార్. నేను ప్రతి ప్రెస్ మీట్ లో ఈ 2 విషయాలు చెప్తాను సార్. 6 నెలలకు ఒకసారి హెల్త్ చెక్, 1 సంవత్సరానికి ఒకసారి రిన్యువల్. మీరు ఎలాగైతే మనం స్కూల్ ఫీజు కడతామో అట్లా ఒక రిన్యువల్ పెట్టుకోండి. పిల్లలకి స్కూల్ ఫీజు కడతాము, కాలేజ్ ఫీజు కడతాము, ప్లీజ్ తీసుకోండి సార్. ఎవరి మీద డిపెండెన్స్ అవసరం లేదు సార్. మనకి ఎవరికొకటి తీసుకుంటాము తీసుకోము, ఆ హాస్పిటల్ వద్దు ఈ హాస్పిటల్ వద్దు ఏది ఉండదు సార్. క్యాష్ లెస్. మీరు చెప్పేటప్పుడు ఒక మాట మర్చిపోకుండా చెప్పండి సార్, 100% కవరేజ్ కావాలి, కో పేమెంట్ ఉండొద్దు అనే విషయం మీరు ఏజెంట్కి చెప్పండి. ఎందుకంటే ఏజెంట్స్ ఏం చేస్తారంటే మీరు అంటే వాళ్ళతో తప్పులేదు సార్. మీరు 6,000 ఇన్సూరెన్స్ 5,000 అడిగారు అనుకోండి, దానిలో ఒక క్లాజ్ ఉంటుంది 20% కో పేమెంట్ అని. అప్పుడు మీరు ఏం చేస్తారు, 5,000 తీసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఎవరికి ఏం కావద్దు, కానీ అయిన రోజు మనకు 5 లక్షలకి 4 లక్షలే కవరేజ్, ఇంకా 1,00,000 రూపాయలు మీరే కట్టుకోవాలి. అప్పుడు మీరేమనుకుంటారు, హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఉండగా కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్నారంటారు. కానీ మీ క్లాస్ కార్డు తీసుకోండి, 20% కో పేమెంట్ అని రాసి ఉంటుంది. అప్పుడు మీకు తెలియదు, ఇన్సూరెన్స్ ఎవరైతే ప్రాసెస్ చేస్తారో వాళ్ళకి తెలియదు. ఫైనల్ బిల్ వచ్చినాకనే సార్ వీళ్ళ 20% కో పేమెంట్ ఉంది, దీనిలో ఎలాంటి డిస్కౌంట్స్ కానీ ఏముండవు, 20% కట్టించుకోవాలి. ఇది ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి వచ్చిన MOU సార్, అది కూడా చూపెడతాను. అంటే ఇవన్నీ మీకు సమాజంలో తెలియదు కాబట్టి మాకంటే లోపల వర్క్ చేసినప్పుడు నేను వాళ్ళకు కూడా తప్పు పట్టట్లేదు సార్. అదే చెప్పారు మీకు ఇందాక, 6,000 ఇన్సూరెన్స్ 5,000 అడిగినప్పుడు వాళ్ళకి సంబంధించేంత వరకు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏమంటాడు, సార్ మాకు వచ్చిన వ్యాపారం పోవద్దు కాబట్టి మాకున్న అవకాశంలో 5,000 ఏదైతే ఉందో అది ఇచ్చిన అంటాడు. అంతే కదా సార్. సో మీరేం చేయండి అంటే సార్ 100% కవరేజ్ తీసుకోండి. 1,000 రూపాయలు ఎక్కువ అయినా మీకు ఎనీ బ్యాంక్, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది అనుకోండి, వాళ్ళు మ్యాక్స్ ఇన్సూరెన్స్ తో కలిసి 20 లక్షల ఇన్సూరెన్స్ కి 6,000 రూపాయల ప్రీమియం తీసుకుంటారు. ఇది 2 లక్షలకి ఇంకొక 3,000, 4,000, 5,000 బేస్డ్ అన్న. సో 10,000 రూపాయలలో మీకు 22 లక్షలు కవరేజ్ వచ్చే. కానీ దీనిలో ఎలా ఉంటుందంటే సార్, సపోజ్ 2 లక్షలు ముందు ఉంది కదా, ఆ ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది, టాప్ అప్. ఇది ఏంటంటే అందరూ మీకు చెప్పరు, కానీ
ఇది తీసుకుంటే మీకు ఏంటంటే 10,000 రూపాయలు 12,000 రూపాయలు బెనిఫిట్ ఏంటంటే 20 లక్షల వరకు అవుతుంది. ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అదే ఇన్సూరెన్స్ నెంబర్ తీసుకెళ్లి మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, బ్యాంక్ లో ఏ బ్యాంక్ లో అయినా మీరు యాక్సిస్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, సార్ నాకు ఈ ఇన్సూరెన్స్ ఉంది, దీని టాప్అప్ కావాలి, టాప్అప్ ఇన్సూరెన్స్. సో దీంతో పాటు అది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 లక్షలకు ఆ 20 lakhs యాడ్ చేస్తారు. సో 22 lakhs మీకు కవరేజ్ ఉంటుంది. 22 lakhs ఇస్ ఫెయిర్ ఇనఫ్ అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే అది కూడా తక్కువనే, కొన్ని వ్యాధులకు అంటే క్యాన్సర్ లాంటి చికిత్సలకి అది కూడా తక్కువనే. కానీ మీకు ఒక భరోసా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు అరే 20 లక్షలు ఎంత పెద్ద ఉన్న వాళ్ళకైనా అండి, ఎంత పెద్ద ఆస్తి ఉన్న వాళ్ళకైనా 20 లక్షలు కట్టాలంటే అంత ఈజీ కాదు సార్. క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, తీసుకెళ్లి సబ్మిట్ చేయండి, ఇయర్లీ 20 లక్షలు వస్తుంది. సంవత్సరానికి 20 లక్షలు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు రిన్యువల్ ప్రీమియం కడతారు కదా దాని గురించి. సో మీరు టాప్అప్ తీసుకోండి, ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ తీసుకొని టాప్అప్ చేయండి సార్. మీరు రండి, ఎవరైనా వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీరు ప్రతి అంటే మీ అందరి తరపున ఒక వ్యక్తి వచ్చినా కానీ వాళ్ళకి నేను మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇన్సూరెన్స్ మా అడ్వైజర్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిస్తాను. మీరు నిర్ణయం తీసుకోండి. అందరు కలిసి తీసుకుంటే వాళ్ళు ఏమైనా డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు మా దగ్గర ఉండరు, కానీ మీకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పగలుగుతారండి. థ్యాంక్ యూ అండి.